సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వైద్యం చేస్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే కింద వస్తున్న నెంబర్కి నా నెంబర్ వస్తుంటుంది, దానికి కాల్ చేయొచ్చు. మీలో తక్కువ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి తగువైన మందులు నేను చెట్లు చూపిస్తూ వస్తాను, దాన్ని మీరు చేసుకోవచ్చు. ఈరోజు విషయం ఏమిటంటే ఫైల్స్, హర్షములలు అంటారు. చాలా వరకు దీంట్లో 4 నుంచి 5 రకాలు ఉంటుంది మొలల్లో. ఒకటి మొల పిలకల్లాగా వస్తుంటుంది, ఇంకోటి క్రాక్స్ టైప్ ఇడుచుకుంటుంది, ఇంకొకటి వచ్చి గుదస్థానం నుంచి ఒక 1/2 ఇంచు లేదా 1 సెంటీమీటర్ అవతలకి బొక్కలాగా పడి దాని నుంచి చీము రక్తం మొత్తం కారుతూ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఇంటీరియర్ ఫైల్స్ అంటారు, లోపల నుంచి లోపలే మొలకలు ఉంటాయి. ఇంకొంతమందికి వస్తుందండి గూదరోగం అంటారు, పేగు అవతల వచ్చేస్తుంది, ఒక ఎంత పొడుగంట వస్తుంది, అంతా మోషన్స్ అయిన తర్వాత మళ్ళీ లోపలైతే దొరుకుకోవాలి. ఇలాంటి సమస్యలు చాలామందిలో చోటు చేసుకుంటుంటాయి. ఈ ఫైల్స్లో హర్షములలు ఉన్న వాళ్ళకి, క్రాక్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. దాన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇది కందగడ్డ అంటాం. ఈ కందని చూడండి, ఇది కందగడ్డ. దీన్ని అడవి కంద, ఊరు కంద అని 2 రకాలు ఉన్నాయండి. మనకు కావాల్సింది అడవి కంద దొరకదు. ఇప్పుడు ఇక్కడ మనం అడవుల్లో లేవు కాబట్టి అడవి కంద దొరికేది కష్టము. దాని నుంచి మన కొట్టుల్లో కూడా, కూరగాయల కొట్టులో కూడా దీన్ని అమ్ముతూ ఉంటారు. కందగడ్డని ఇంతంతలా గడ్డలు వస్తూ ఉంటాయి. దాన్ని మీరేం చేయాలంటే పైన ఉన్న పొట్టుని మొత్తం గీకేసి క్లీన్గా కడుక్కోండి. కడిగేసి మనము తురిమేయాలి, బాగా కొబ్బరి తురిమినట్టు తురిమేసి నీడలో ఆరబెట్టుకొని బాగా ఎండిపోవాలి. ఇట్లా పడితే బాగా పౌడర్ లాగా అయిపోవాలి. అలాగ చేసుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మజ్జిగ ఒక గ్లాసు, తెల్లవారి మళ్ళీ రాత్రి 2 పూట్లు మజ్జిగ ఒక గ్లాస్ తీసుకొని ఒక 1/2 చెంచా అంత పౌడర్ దాంట్లోకి వేసి లైట్గా, ఏది మీరు సైంధర లవణం కలుపుకోవచ్చు. ఈ మనం తినే ఉప్పు కన్నా మంచిది అంటే సైంధర లవణం అని చెప్పి కొట్లో, పల్సర్ కొట్లో దొరుకుతాయి. రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తుంటారు. దీని జతకి ఎంత కావాలో అంత కలుపుకొని ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం, ఉదయం సాయంత్రం 2 పూట్లు తాగుతూ వచ్చారనుకోండి, మీకున్న హర్షములలు కావచ్చు, క్రాక్స్ ఇడ్చుకొని ఉంటుంది, ఇంటీరియర్ ఫైల్స్ కావచ్చు, ఈ 3 రకాల ఒక మూలవ్యాధి కూడా కంపల్సరీ మీకు నయమైతే వస్తుంది. ఎందుకంటే దీంట్లో అలాంటి గుణం ఉంది. ఇంకొంతమందికి మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం అంటే ఈ రోజు పోయారనుకోండి, 3 రోజులు 4 రోజులైనా మోషన్స్ పోరు, కంపు వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళు పిత్తిన వాసన, ఏది చేసినా వాసనే. అలా ఉన్నా కూడా వీళ్ళకి మోషన్స్ రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే లోపల ఉన్న పేగులన్నీ మొత్తం గుదస్థానం వరకు షింక్ అయిపోయి ఉంటుంది, ఎండిపోయినట్లు అయిపోయి ఉంటుంది. కారణం ఏమిటంటే వీళ్ళలో విపరీతమైన హీట్ అనేది చోటు చేసుకుంటుంది. ఫైల్స్ ఉన్న తర్వాత వీళ్ళు పత్యం ఉండేలేదు. కొంతమంది పత్యం ఉంటారు, ఉన్నా కానీ బాగా తింటూ ఉంటారు. అడిగితే లేదండి మిరకాయలు, పచ్చిమిరకాయలు ఏమి వాడమండి, కూరల్లోకి వేసినా కూడా అయితే పక్కకు పెట్టేసి మేము తినేస్తామండి అంటే. అలా కాదండి, వాడకూడదన్న తర్వాత వాడేకూడదు. చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు ఇవి పరిపూర్ణంగా మీరు బంద్ చేశారు.